దావీదు గారు గొప్ప భక్తుడు, కానీ ఇశ్రాయేలు రాజ్యం చీలిపోవడానికి కారణం ఎవరంటే దావీదు గారి కొడుకైన సొలొమోను గారే అనమాట. అంటే ఆయనకి బోల్డ్ అంత జ్ఞానం ఉంది, కానీ ఎందుకంటే జ్ఞానం ఆయన జీవితానికి అప్లై చేసుకోలేదు. ఆయన ఏ స్త్రీలు ఇద్దరు బిడ్డలను తీసుకొచ్చి అక్కడ న్యాయం తీర్చమన్నప్పుడు అక్కడ ఆయన న్యాయం తీర్చాడు చాలా తెలివిగా. ఎన్నో చేశారు. శాపదేశపురాన్ని అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు చెప్పారు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని తన జీవితానికి తను అప్లై చేసుకోలేదన్నమాట. అక్కడ తను వినలేదు. వినకపోవడం వల్ల ఏమైంది? ఇక్కడ 11వ వచనంలో చూస్తే సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. సో ఈయన యొక్క అవిధేయత కాస్ట్ ఎంత అంటే రాజ్యాన్ని విడగొట్టే అంతగా అయిందనమాట. అంటే ఆయన అవిధేయత ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోవడానికి కారణమయ్యింది. అంటే ఒక్కని విధేయత వల్ల భూలోకంలోని సమస్త జనములన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. ఒక్కని అవిధేయత వల్ల ఒక రాజ్యము 2గా చీలిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం విధేయత చూపిస్తే మన ఇంటి వారందరికీ కూడా ఆశీర్వాదం కలుగుతుంది. ఒకవేళ మనం అవిధేయులుగా ఉంటాయి, అంటే సత్యాన్ని ఎరిగిన మనమే అవిధేయులుగా ఉంటే కనుక దీన్ని బట్టి ఏంటి అంటే కుటుంబం అంతటికి కూడా దేవుని ఉగ్రత వచ్చే అవకాశం ఉంది అని ఈ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. అబ్రహాము గారి విధేయత ఆశీర్వాదానికి కారణమైంది. సొలొమోను గారి అవిధేయత రాజ్యం చీలిపోవడానికి, దాసుడే తిరగబడటానికి కారణమైనట్టుగా చూస్తున్నాం అనమాట. సో ఇద్దరు బళ్ళు అర్పించిన వారే, దేవుడు ఇద్దరు బళ్ళు అంగీకరించారు, కానీ ఇద్దరికి తేడా ఏంటంటే విధేయత చూపించడంలో ఇద్దరి యొక్క భక్తి తెలిసిందనమాట. అంటే మన భక్తి దేనిలో కనబడుతుంది అంటే, మనం ఎన్ని గంటలు మోకాళ్ళేసి ప్రార్థన చేసాం, ఎన్ని వందల సార్లు బైబిల్ చదివామన్న దాంట్లో తెలియదు, లేకపోతే మనం ఎంత అర్పణ దేవునికి ఇస్తున్నాము అన్న దానిలో తెలియదు, కానీ ఎంతగా మనం దేవునికి విధేయత చూపిస్తున్నాం అదే మన భక్తికి కొలమానం అన్నమాట. ఈ యొక్క డివోషన్కి, మన భక్తికి స్టాండర్డ్ దేని బట్టి అంటే మన విధేయతను బట్టి, మనం ఎంతగా విధేయత చూపిస్తాము అనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ వారం అంతట్లో మనం ఏ విషయాల్లో దేవునికి అవిధేయత చూపించామో అది మనం సరి చేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట.